స్పీకర్పై ఆరోపణలు చేయడం సమంజసం కాదని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హెచ్చరించారు. శాసన భూపతికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని శాసన సభాపతి ఇంట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుడిని సీఎంని చేస్తానని చెప్పారని ఆయన గుర్తు చేశారు. దళితుడిని సీఎంగా చేస్తే బీహార్ కేసీఆర్ అతని కింద పనిచేయాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రిగా చేయలేదని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తిని సభాపతిగా చేశారన్నారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ అడ్డగోలుగా కొనుగోలు చేసి బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసుకోలేదా అని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ గారు ఇష్టానుసారంగా మాట్లాడడం అది పద్ధతి కాదు. ఎందుకంటే ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ధృతరాష్ట్రులుగా మరి గాంధారిగా స్పీకర్ గారిని విమర్శించడం సమంజసం కాదు. ఇదే కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ మరి 2014లో మెజార్టీ స్థానాలు వచ్చిన వాళ్ళకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏం పొగలేదు. అయినా తెలుగుదేశం పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి, మరి ఇతర పార్టీ నుంచి ఏ పార్టీని కూడా వదలకుండా మొత్తం ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. మళ్ళీ ఆ రోజు ఆయనకి ఇవన్నీ ధృతరాష్ట్రుడు గాంధర్వుడు ఇవన్నీ కనిపించలేదా కేటీఆర్ గారికి? ఆ రోజు ఏంటంటే మంచి మెజార్టీ ఉన్న మరి ప్రతి పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఇష్టానుసారంగా రాజ్యాన్ని నడిపిస్తున్నారు. దాని తర్వాత 2018లో కూడా 88 సీట్లు ప్రజలు వాళ్ళకి తీర్పులు ఇచ్చారు, మెజార్టీ సీట్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా ఏం చేసిన వాళ్ళు మళ్ళా మిగతా పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఉండకుండా చేసారు. ఎందుకు చేశారు? మీకు ఏం తక్కువైంది? మరి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఓ దళితుని ఇచ్చింది. ఓ దళితుని ప్రతిపక్ష నాయకుడిగా ఇస్తే దళితుడు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు ఉండొద్దు, నేను వాళ్ళ ముఖం చూడొద్దు అనే ఉద్దేశంతో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ తండ్రి కొడుకులు మరి అల్లుడు అందరు కలిసి కుట్రపూరితంగా మరి మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఖరీదు చేసి మరి ఆ రోజు దళితుని కూడా ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా దక్కని చేసిన కుట్రపూరితమైన పార్టీ మీది, కేటీఆర్ది, కేసీఆర్ది, హరీష్ రావు. మరి అలాంటి వారు మీరు ఈరోజు